ఇప్పుడు ప్రపంచమంతా టెక్నాలజీ చుట్టూ తిరుగుతోంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భాగమైంది. ఏఐ వినియోగం బాగా పెరిగింది. ఇక భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దేనంటున్నారు నిపుణులు. ఫేషియల్ రికగ్నిషన్ నుంచి వాహనాల సెల్ఫ్ డ్రైవింగ్ వరకు అంతా కృత్రిమ మేధనే ఉపయోగిస్తున్నారు. దీంతో టెక్ కంపెనీల మధ్య పోరు రోజు రోజుకు తారాస్థాయికి చేరుకుంటుంది. ఈ క్రమంలోనే మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏఐ నిపుణులకు 860 కోట్ల సాలరీ ఆఫర్ ప్రకటించారు. జుకర్బర్గ్ స్వయంగా టాప్ ఏఐ నిపుణుల రిక్రూట్మెంట్ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఏకంగా 860 కోట్ల వార్షిక వేతన ప్యాకేజీను ఆఫర్ చేస్తూ ఇతర సంస్థల్లోని నిపుణులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మెటా సంస్థ సూపర్ ఇంటెలిజెన్స్ పేరుతో అంతర్గతంగా ఒక ఏఐ అభివృద్ధి టీం నిర్మిస్తోంది. ఇందులో భాగంగా జుకర్బర్గ్ స్వయంగా చాలా మంది సైంటిస్ట్స్, నిపుణులు, రీసెర్చర్లు, ఇంజనీర్లు, ఎంటర్‌ప్రెన్యూర్లను వ్యక్తిగతంగా కలుస్తూ తన ల్యాబ్ కోసం రిక్రూట్మెంట్లను స్వయంగా నిర్వహిస్తున్నారు. ఇక ఏఐ రిక్రూట్మెంట్లకు సంబంధించి పలువురు నిపుణులను జుకర్బర్గ్ తన వ్యక్తిగత నివాసంలో కలుస్తున్నట్లు తెలుస్తోంది. రిక్రూట్మెంట్ తర్వాత వారిని ఎక్కడ నియమించాలనే అంశాలపై కూడా ఆయనే మార్గనిర్దేశం చేస్తున్నారట. అలాగే ఏఐ స్టార్టప్ కంపెనీలో పెట్టుబడులు, ఏఐ కంపెనీల కొనుగోలు వంటి ప్రణాళికలు కూడా అమలుకు కూడా జుకర్బర్గ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా చాట్ జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐలోని 3 ఉద్యోగులను తన సంస్థలో చేర్చుకునేందుకు జుకర్బర్గ్ భారీ ఆఫర్స్ కూడా ఇచ్చినట్లు సమాచారం. అయితే వారెవరూ మెటాలో చేరేందుకు సుముఖంగా లేరని, మార్క్ ఆఫర్లను తిరస్కరించారని ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మాన్ వెల్లడించారు. మార్క్ పూర్తి ప్లాన్ గురించి స్పష్టంగా చెప్పకపోవడంతో వీరు వ్యతిరేకత చూపిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి ఏదేమైనా ఏఐ నిపుణుల కోసం జుకర్బర్గ్ ప్రకటించిన సాలరీ ఆఫర్ మాత్రం ఇప్పుడు వరల్డ్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది.